ఇప్పుడు ఈ సినిమా చూస్తే చాలా రగ్గుడుగా ఉంది. టెంప్లెట్ కానీ, హిల్స్ కానీ, రోడ్స్, ఏదో కల్చర్. ఈ రగ్గుడ్నెస్ని తీసుకురావడానికి మీరు చేసిన రీసెర్చ్ ఏంటి? సో ఈ రగ్గిడ్నెస్ని కాదండి, యాక్చువల్లీ ట్రైబల్ బేస్గా వెళ్ళాం. ట్రైబల్ బేస్గా వెళ్ళి దాన్ని మనం కమర్షియల్ ఆస్పెక్ట్కి తీసుకొచ్చాం. సో ఇది మొత్తం మోడర్నైజ్డ్ మ్యూజిక్ కూడా కాదు, లైక్ ఇట్స్ అ ఫ్యూజన్. రైట్. అది క్లియర్గా సైలోరే సాంగ్లో కనిపిస్తుంది. ఓ పక్కనేమో ట్రెడిషనల్గా వాళ్ళు చీరలే కట్టుకొని వాళ్ళ కల్చర్ ప్రకారం హమ్ చేసుకుంటూ సాంగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకో పక్కనేమో రాజసుందరం మాస్టర్ ఒక డీజే పెట్టుకొని ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. దాన్ని ఎలా మిక్స్ చేశారు సార్ అసలు? అది యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ ట్రైబల్స్లో వాళ్ళు ఏంటంటే ఈ ఎస్పెషల్లీ ఘాటీస్ వాళ్ళకి ఏ అకేషన్ అయినా దే విల్ సింగ్ వన్ సాంగ్. ప్రతి అకేషన్కి అదే పాడతారు ఇంకా వాళ్ళు. సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ దట్ ట్యూన్ కానీ ఏదో కానీ. సో ఆ పాయింట్ నాకు కృషి గారు చెప్పారు. వాళ్ళు పాడిన కొన్ని ఇవి కూడా రికార్డ్ చేసి పంపించారు. సో పెళ్ళికి కూడా వాళ్ళు అదే సాంగ్ పాడతారు. సో ఆ స్టైల్కి దగ్గరగా ఆ పల్లవి సెట్ చేసాము. అండ్ పెళ్ళిలో ఆబ్వియస్లీ ఏదో ఒక డీజే లాగా ఉంటుంది, మనకి ఒక డీజే సాంగ్ లాగా కూడా చేద్దాం సాగర్ అంటే ఆ డీజే ఎలిమెంట్ అప్పుడు ఇంక్లూడ్ చేసాం. సో రాజసుందర మాస్టర్ గారు డీజే అనమాట దాంట్లో. ఆయన రియాక్షన్ ఏంటి సార్ ఆ సాంగ్ విన్న తర్వాత? ఇంకే చూసారుగా ఆయన్ని మొత్తం స్వింగ్ అవుతుంది.